సో ఫ్రెండ్స్ ఈ క్లాస్‌లో వచ్చేసి ప్రీవియస్‌గా నేను క్యానసిక్స్ సైకాలజీ అండ్ లెవెల్స్ ఏ విధంగా యూజ్ చేసి మనం ఎవ్రీ క్యానసిక్స్‌ని ఏ విధంగా రీడ్ చేసి మనం ట్రేడ్ చేస్తున్నామో, అది ప్రీవియస్‌గా కొన్ని క్లాసెస్‌లో మనం తెలుసుకున్నాం కదా! సో, మళ్ళీ అదే విధంగా కంప్లీట్‌గా మీకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి మెయిన్‌గా అంటే మార్కెట్‌లో ఒక ఇంకా క్లియర్‌గా అంటే ప్రీవియస్ క్లాసులో చెప్పినా కూడా మళ్ళీ ఇంకొక ఎక్స్‌ట్రాగా చేస్తున్నాను ఈ క్లాసు. సో, ఏంటి అంటే పర్టిక్యులర్‌గా మీకు ఏ లెవెల్స్ దగ్గర ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ వదిలేయాలి అని చెప్పేసి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్లియర్‌గా చూడండి. అలాగే నోట్స్‌లో ఒక ఒక నోట్స్ తీసుకొని నోట్స్‌లో నోట్ చేసుకోండి ప్రతి పాయింట్. సో, నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను. ప్రీవియస్‌గా మనం మాట్లాడుకున్న మార్కెట్ స్ట్రక్చర్‌లో ఉన్న ఈ యొక్క ఏదైతే ఉందో మనకు ప్రాపర్‌గా ఇక చూడండి ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ముఖ్యంగా అంటే ఒక ట్రెండీ మార్కెట్‌లో మనకు అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అయ్యే ఈ యొక్క వేవ్ ఏదైతే ఉందో, ఇది మనకి ఏమవుతది కంప్లీట్‌గా ఇంపల్సివ్ వేవ్. సో, నెక్స్ట్ కంప్లీట్‌గా ఒక కరెక్షన్ వస్తుంది గదా! సో, ఇదొక కరెక్టివ్ వేవ్. తర్వాత ఇంపల్సివ్ వేవ్. తర్వాత కరెక్టివ్ వేవ్. తర్వాత ఇంపల్సివ్ వేవ్. సో, అలాగే మార్కెట్‌లో ఈ యొక్క ఇంపల్సివ్ వేవ్‌ని ఒక హై లాగా, తర్వాత ఈ యొక్క కరెక్టివ్ వేవ్‌ని హైయర్ లో లాగా ఎప్పుడైతే మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంటుందో, సో, తర్వాత మళ్ళీ ఒక ఇంపల్సివ్ వేవ్ స్టార్ట్ అయితది. సో, ఈ హై పైన ఈ హై క్రియేట్ చేసినప్పుడు ఇది హయ్యర్ హై అవుతది. జనరల్‌గా ఒక కరెక్షన్ వస్తది. ఈ విధంగా రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఈ విధంగా అప్‌వర్డ్ డైరెక్షన్‌కి మూవ్ అవుతది. సో, మళ్ళీ ఇది హయ్యర్ హై అవుతుంది. ఇది హయ్యర్ లో అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న లో పైన ఈ లో క్రియేట్ చేసినప్పుడు అది హయ్యర్ లో. సో, అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మనకు జనరల్‌గా మార్కెట్‌లో కంప్లీట్‌గా మార్కెట్ అనేది ఈ విధంగా మూవ్ అవ్వాలి జనరల్‌గా. సో, మనకు ఒరిజినాలిటీ మార్కెట్‌లో ఏమవుతది అంటే కామన్‌గా ఈ హైకి రెస్పెక్ట్ జరగకుండా ఇక్కడ ఒక బ్రేకౌట్ ఇస్తది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫేక్ బ్రేకౌట్ ఇచ్చి మళ్ళీ ఈ విధంగా రివర్స్ అవుతది మార్కెట్. సో, రియాలిటీలో కంప్లీట్‌గా మనకు వేరే రకంగా ఉంటుంది. మనకిక్కడ సబ్జెక్ట్ థియరీలో మనకి ఇంకొక రకంగా ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఇప్పుడు డౌన్ ట్రెండ్ మార్కెట్ తీసుకుంటే అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మనకు ఈ విధంగా మూవ్ అవుతది. సో, కంప్లీట్‌గా ఇది ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్, ఇది ఇంపల్సివ్ వేవ్. సో, డౌన్ ట్రెండ్‌లో మనం ఏ విధంగా చూడాలి? మనకిక్కడ ఇదొక లో ఉంది గదా! ఈ ప్రీవియస్ లో పైన ఇంకో లో క్రియేట్ అయినప్పుడు ఇది లోవర్ లో. సో, ఇది లో అవుతుంది. ఇది లోవర్ లో అవుతుంది. సో, మళ్ళీ మార్కెట్ ఈ విధంగా రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్‌ని బ్రేక్ చేస్తే ఇది లో అవుతుంది. ఇది లోవర్ లో అవుతుంది. సో, కంప్లీట్ అంటే ఇప్పుడు ఇదొక లోవర్ లో, ఇదొక లోవర్ లో. సో, ఇది కంప్లీట్‌గా లో అన్నమాట. సో, ఈ విధంగా అంటే మార్కెట్ అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో మనకు ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఏదైతే ప్రీవియస్‌గా బ్రేక్అవుట్ అయిన ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా మూవ్ అవ్వాలి. లేకపోతే ఒకవేళ సమ్‌టైమ్స్ ఇక్కడ ఫేక్ అవుట్ అంటే ఇక్కడ ఒక 2 క్యాండిల్స్ ఆ విధంగా గ్రీన్ క్యాండిల్స్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫేక్ అవుట్ ఇస్తది. అంటే మనకు ఒరిజినాలిటీలో కంప్లీట్‌గా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ ఏంటంటే మనం ప్రాపర్‌గా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, కంప్లీట్‌గా లెవెల్స్ అనేది మనం హయ్యర్ లో, లోవర్ హై లేకపోతే కంప్లీట్‌గా లోవర్ లో ఇవన్నిటిని ప్రాపర్‌గా మనం ఏ విధంగా మార్కెట్‌లో చూడాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలనేది నేను చార్ట్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ చూడండి ప్రీవియస్‌గానే మార్కెట్‌లో ఒక డౌన్ ట్రెండ్ ఉంది. సో, నేను ప్రీవియస్‌గా మనకు ఆహ్, మార్కెట్‌లో ట్రెండ్ చేంజ్ అయింది అని చెప్పేసి ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలని మీకు ప్రీవియస్‌గా ఒక క్లాస్‌లో చెప్పాను. సో, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అప్ ట్రెండ్ మార్కెట్ ఉంది. ఈ విధంగా ఒక అప్ ట్రెండ్ మార్కెట్ ఉంది. సో, ఫస్ట్ హైయర్‌లో ఏదైతే ఉందో ఇదొక హైయర్‌లో. ఆ హైయర్‌లో గనక బ్రేక్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఈ విధంగా ఒక రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఏదైతే లో ఉందో ఇక్కడ ఈ లోని మెల్లగా మనకిక్కడ మామూలుగా బ్రేక్ చేసిందనుకోండి. ఆటోమేటిక్‌గా మనకిక్కడ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందని అర్థం. సో, డౌన్ ట్రెండ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందనేది కన్సిడర్ చేయొచ్చంటే, ఇక్కడ హైయర్‌లో కింద లో క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ హైయర్ హై కింద ఒక లోవర్ హై క్రియేట్ అయింది. సో, లోవర్ హై ఎప్పుడు అని మనకు డౌన్ ట్రెండ్‌లో మాత్రమే క్రియేట్ అవుతది. సో, ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ నెక్స్టు మనకు డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. సో, ఎప్పుడైతే ఈ యొక్క డౌన్ ట్రెండ్‌లో, ఈ యొక్క డౌన్ ట్రెండ్‌లో, ఈ యొక్క డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందనుకోండి. సో, డౌన్ ట్రెండ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందనేది కన్సిడర్ చేయొచ్చంటే, ఇక్కడ హైయర్‌లో కింద లో క్రియేట్ అయింది. సో, లోవర్ హై ఎప్పుడు అని మనకు డౌన్ ట్రెండ్‌లో మాత్రమే క్రియేట్ అవుతది. సో, ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ నెక్స్ట్ మనకు డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్.
ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క లోవర్ లో ఉంటుంది కదా! మనకు ఈ ఈ లో కాకుండా ఈ యొక్క లో ఉంటుంది కదా! ఆ లో అనేది బ్రేక్ అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ లోవర్ హై వస్తుంది కదా! సో, ఎక్కడైతే మనం స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటామో, ఈ యొక్క స్ట్రాంగ్ లెవెల్ అనేది కంప్లీట్‌గా మనకి బ్రేక్అవుట్ అయ్యి, మళ్ళీ ఇక్కడనే మార్కెట్ రీటెస్ట్ తీసుకొని ఈ విధంగా ఒక హై క్రియేట్ చేస్తది. సో, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ లో ఉంది కదా! ఈ లో పైన లో అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ లో కింద లో క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ లో పైన లో అనేది మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది హయ్యర్‌లో అవుతుంది. తర్వాత ఒక హై ఈ విధంగా అయితే ఇది హయ్యర్ హై. సో, ఆటోమేటిక్‌గా ట్రెండ్ చేంజ్ అయింది అని చెప్పేసి మనకొక ఇండికేషన్ అన్నమాట. సో, నెక్స్టు ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. మార్కెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెజెంట్ మనకు ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది. సో, ఇక్కడ డౌన్ ట్రెండ్ అనేది ఉంది. ఈ ట్రెండ్ అనేది ఎప్పుడు చేంజ్ అయింది మనకి ఇక్కడ అనేది ఒకసారి చూసుకుంటే కంప్లీట్‌గా. సో, చూపిస్తాను. సో, ప్రాపర్‌గా మనం హెల్తీ మార్కెట్‌లోనే ట్రేడ్ చేయాలి. సో, ఇక్కడ చూడండి. సో, ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి మార్కెట్‌లో హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. ఇక్కడ డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒక హైని ఈ విధంగా బ్రేక్ చేస్తే ఇది హయ్యర్ హైగా కన్సిడర్ చేస్తున్నాం కదా! మరి విక్ తోటి బ్రేక్ చేయాలా? బాడీ తోటి బ్రేక్ చేయాలంటే కంపల్సరీగా బాడీ తోటే బ్రేక్ చేయాలి. విక్ తోటి కాదు. బాడీ తోటే బ్రేక్ చేయాలి. ఒకవేళ బాడీ తోటి బ్రేక్ చేయకుండా విక్ తోటి బ్రేక్ చేస్తే అది హయ్యర్ హై అవ్వదు. అది ఓల్డ్ హయ్యర్ హైగానే మనకు కన్సిడర్ అవుతది. సో, అందుకోసమే అది అక్కడ లో ఉన్న, హై ఉన్న బాడీ తోటి మాత్రమే బ్రేక్ చేయాలి. సో, ఇక్కడ కంప్లీట్‌గా ఇక్కడ చూడండి ప్రీవియస్ అని మనకి ఇక్కడ హై, హయ్యర్ లో, మళ్ళీ ఇక్కడ హై. ఎందుకంటే ఇక్కడ బాడీ తోటి బ్రేక్ చేసుకుంటే ఇది ఒక హయ్యర్ హై క్రియేట్ అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి ప్రీవియస్ అనే ఏదైతే ఇక్కడ హయ్యర్ లో ఉందో, ఈ హయ్యర్‌లో ఆ హయ్యర్‌లో బ్రేక్ చేసి మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడున్న ప్రీవియస్ హయ్యర్‌లో నుంచే మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని కంప్లీట్‌గా బ్రేక్ చేస్తూ మళ్ళీ అదే లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని మనకు పైకెళ్తుంది. సో, కంప్లీట్‌గా ఇక్కడ చూడండి ప్రీవియస్ అని ఎప్పుడైతే ఇక్కడ మనకు ఒక హయ్యర్‌లో ఉంది. సో, ఈ హయ్యర్‌లో అనేది ఇక్కడ డబుల్ టాప్ అనేది మార్కెట్ క్రియేట్ చేసి ఈ హయ్యర్‌లోని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ప్రీవియస్‌గా మనకు ఇక్కడ రీటెస్ట్ జరిగింది. ఇక్కడ రీటెస్ట్ జరిగింది. జనరల్‌గా డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లోకి వెళ్తుందన్నమాట. సో, మనకు ఈ విధంగా అప్ ట్రెండ్ అయినా, డౌన్ ట్రెండ్ అయినా కూడా మనకు ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ప్రీవియస్‌గా అంటే ఫస్ట్ హయ్యర్‌లో ఏదైతే ఉందో, ఫస్ట్ ఒక పుల్ బ్యాక్ ఇది హయ్యర్‌లో ఏదైతే ఉందో, ఇది మనకు ఇంపల్సివ్ వేవ్ యొక్క స్టార్టింగ్ పాయింట్. ఒక అప్ ట్రెండ్‌లో ఇంపల్సివ్ వేవ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది బ్రేక్ అయిన తర్వాత మనకు ఒక లోవర్ హై అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి మార్కెట్ మూవ్ అవుతుంది. సో, ఈ విధంగా మనం ట్రెండ్ అనేది చేంజ్ అయింది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో, నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనకు డౌన్ ట్రెండ్‌లో చూసుకుంటే ప్రాపర్‌గా చూస్తున్నాను. సో, సైడ్ వేస్ మార్కెట్ అనేది మనకు వర్క్ అవ్వదు. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి కంప్లీట్‌గా మార్కెట్‌లో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ సైడ్ వేస్ అనేది చేసింది మార్కెట్. ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది క్రియేట్ చేసింది. క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్‌గా ఇంకా ఇక్కడ ఒక హై అనేది క్రియేట్ అవుతలేదు కాబట్టి ఇది కూడా లోవర్ హై కిందనే మనకు కన్సిడర్ చేసుకోవచ్చన్నమాట. సో, ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఒక లో పైన ఒక లోవర్ మనకి ఇక్కడ చూడండి లో పైన ఒక హయ్యర్ లో అంటే ఇక్కడ ఈ లో కింద క్రియేట్ అవ్వాలి. ఒక లోవర్ హై క్రియేట్ చేస్తుంది. సో, ఎప్పుడైనా మార్కెట్ రివర్స్ ఉన్నప్పుడు హయ్యర్ లో క్రియేట్ చేసి ఈ విధంగా మూవ్ అవుతది. సో, ఎప్పుడైతే ప్రీవియస్ ఈ యొక్క హై పైన మనకు బ్రేక్అవుట్ అనేది జరిగిందో మళ్ళీ అక్కడే కొంచెం సైడ్ వేస్ చేసి అక్కడ రీటెస్ట్ కూడా కంప్లీట్ చేసి మామూలుగా ఈ విధంగా మనకు అప్వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో, మనకు ఈ మూమెంటం దగ్గర మనకు ట్రెండ్ చేంజ్ అయిందని చెప్పేసి మనకు ఇండికేషన్ దొరికింది. సో, నెక్స్ట్ మనకు జనరల్‌గా ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కడ దొరుకుతది? సో, కంప్లీట్‌గా మీరు మార్కెట్ డైరెక్షన్‌ని మీరు దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇక్కడ మీకు జనరల్‌గా మార్కెట్ డైరెక్షన్ అప్ ఉందనుకోండి, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు అప్ ట్రేడ్స్ మనకు అప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, డౌన్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. సో, ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ చెప్తాను నేను చూడండి.
సో ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది డౌన్ ట్రెండ్ మార్కెట్. సో ఇక్కడ మార్కెట్ అనేది హెల్దీ మార్కెట్ లేదు. సో చేంజ్ చేద్దాం. మంచి క్లియర్ కట్ మార్కెట్ దొరికితే మీకు నేను చెప్పడానికి సో మంచి మార్కెట్ నేను చూస్తున్నాను. సో బట్ ఇక్కడ ప్రాపర్గా లేదు మార్కెట్. ఎక్కువ సైడ్ వేస్ క్రియేట్ చేస్తుంది. ఒక ప్రాపర్ ట్రెండ్లో మూవ్ అవుతలేదు ఇది. సో కంప్లీట్ చేంజ్ చేద్దాం. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. మార్కెట్ అనేది చాలా దరిద్రంగా ఉంది. సో లాంగ్ విక్స్ రావడం, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక అప్ ట్రెండ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ అనే మార్కెట్లో ఇక్కడ చూడండి డబ్ల్యూ బాటమ్ అనేది క్రియేట్ అయ్యి మార్కెట్ ఈ విధంగా మూవ్ అవుతుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఈ యొక్క నెక్లైన్, ఈ నెక్లైన్ని మనం లోవర్ హై లాగా కూడా కన్సిడర్ చేసుకుందాం. సో ఆ లోవర్ హై లెవెల్ అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు రీటెస్ట్ జరుగుతుంది కదా. సో మరి ఆ రీటెస్ట్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి అంటే, మనం ఇక్కడ ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లోవర్ హై లెవెల్ ఉంది కదా, ఈ లోవర్ హై లెవెల్ మనం ఈ విధంగా మనం డ్రా చేసుకుందాం. సో మనకి ఇక్కడ 2 లోవర్ హై లెవెల్స్ ఉంటాయి. సో ఎక్కడెక్కడ అంటే ఇక్కడ ఒకటి ఉంది. సో ఇదొక సెల్లర్ లెవెల్, ఇదొక సెల్లర్ లెవెల్. ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఈ లెవెల్స్ అనేది ఖచ్చితంగా రీటెస్ట్ చేసి మార్కెట్ ఈ విధంగా వెళ్ళాలి. లేకపోతే ఇక్కడున్న ఈ లోవర్ హై లెవెల్ దగ్గరికి మార్కెట్ అనేది ఈ విధంగా డ్రాప్ అవుతూ ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా మూవ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే, ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క లోవర్ హై లెవెల్ నుంచే మార్కెట్ అనేది క్రియేట్ చేస్తుంది, మనకు ఈ విధంగా మూవ్ అవుతూ వస్తుంది. ఎక్కడ లోవర్ హై అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక లోవర్ హై లెవెల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ సెల్లర్ యొక్క లెవెల్ ఉంది కాబట్టి ఇదొక లోవర్ హై లెవెల్, ఇదొక లోవర్ హై లెవెల్, ఇదొక లోవర్ హై లెవెల్. మనం జోన్ లాగా కూడా డ్రా చేసుకోవచ్చు. సో జోన్ లాగా ఏ విధంగా అంటే, మనము ఇక్కడ విక్ టు బాడీ, ఒకవేళ విక్ మరీ పెద్దగా ఉంటే బాడీ తోటి మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ ఈ 2 లోవర్ హై లెవెల్స్ దగ్గర మనకు విక్ అనేది అంత పెద్దగా లేదు కాబట్టి మనం విక్ టు బాడీ అనేది అంటే సెల్లర్ యొక్క బాడీ ఎక్కడైతే ఇక్కడ ఉంది, సెల్లర్ యొక్క ఈ బాడీ లెవెల్ని ఖచ్చితంగా మీరు డ్రా చేసుకోవాల్సిందే. సో ఒకవేళ సపోర్ట్ లెవెల్ మీరు డ్రా చేసుకున్నా కూడా చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో, ఖచ్చితంగా గ్రీన్ క్యాండిల్ యొక్క బాడీకి ఖచ్చితంగా ఉండాల్సిందే మనకు లెవెల్ అనేది. సో బాడీ ఇప్పుడు సెల్లర్ లెవెల్ డ్రా చేసిన, బయర్ లెవెల్ డ్రా చేసిన బాడీకి మాత్రం మనం లెవెల్ ఖచ్చితంగా డ్రా చేయాలి. అలాగే విక్ పెద్దగా ఉంటే విక్కి కూడా డ్రా చేయాలి. అంటే కంప్లీట్గా ఒక లెవెల్ని మీరు ఒక ఏరియా లాగా డ్రా చేయాల్సి ఉంటుంది, బాడీ టు విక్ అన్నమాట. సెల్లర్ లెవెల్ అయినా అలాగే బయర్ లెవెల్ అయినా కూడా. సో ఇక్కడ మనకు 2 లోవర్ హై లెవెల్స్ ఉన్నాయి కదా. సో 2 లోవర్ హై లెవెల్స్ ఉన్నాయి. ఏదైతే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న లోవర్ హై లెవెల్ నుంచి మార్కెట్ అని ఇక్కడ రీటెస్ట్ తీసుకుంది. సో మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాండిల్స్టిక్ సైకాలజీ. ఇక్కడ మనకు ట్రేడ్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ మనకు బయర్స్ అంటే ఆఫ్టర్ రీటెస్ట్ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ మనకు రిప్లై ఇవ్వడం జరిగింది. అది వీక్నెస్ క్యాండిల్ కాదు. వీక్నెస్ క్యాండిల్ ఏదంటే ఇది, ఈ కైండ్ ఆఫ్ ఉంటే దాన్ని వీక్నెస్ క్యాండిల్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటే మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇక్కడ బాడీ హెల్తీగానే ఉంది. సో ఇక్కడ విక్ అనేది మనకి ఇక్కడ చూడండి, రీటెస్ట్ అయిన తర్వాత మనం అప్గ్రేడ్ తీసుకోవాలనుకుంటే కంప్లీట్గా ఈ యొక్క గ్రీన్ క్యాండిల్లో అప్పర్ వీక్ ఏదైతే ఉందో ఇది కనీసం ఈ విధంగా ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఇది ఒక సెల్లర్ క్యాండిల్ ఉంది కదా, ఈ సెల్లర్ క్యాండిల్ యొక్క అప్పర్ వీక్ పైన ఒక హై అనేది క్రియేట్ అవ్వాలి. హై అనేది క్రియేట్ అవుతేనే నెక్స్ట్ మనం షూర్గా ఈ యొక్క దాని మీద మనం ట్రేడ్ తీసుకోవచ్చు.
బట్ అక్కడ హై క్రియేట్ అవ్వలేదు. అట్లా అని చెప్పేసి అది వీక్‌నెస్ క్యాండిల్ కాదు. మరి ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి? సో, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలంటే నెక్స్ట్ మనం వెయిట్ ఫర్ ద అనదర్ కన్ఫర్మేషన్. అంటే అదే బయర్స్ మనకు ఇదే లెవెల్ దగ్గర అవైలబుల్‌గా ఉన్నారని చెప్పేసి కండిషన్ మనకు దొరికింది గానీ, బట్ వీళ్ళకన్నా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పేసి కండిషన్ దొరకలేదు. సో, ప్రీవియస్‌గా చూసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఇక్కడ మొమెంటమ్ ఉంది. బట్ ఇక్కడ రీటెస్ట్ అయిన తర్వాత సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అండ్ బయర్స్ కూడా స్ట్రాంగే. బట్ ఏంటంటే వీళ్ళతోటి కంపేర్ చేసుకుంటే సెల్లర్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్‌గా లేరన్నమాట. ఇక్కడున్న సిట్యుయేషన్‌లో. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడున్న సిట్యుయేషన్‌లో సెల్లర్స్ కన్నా బయర్స్ స్ట్రాంగ్‌గా లేరు. సో, వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్ క్యాండిల్. సో, ఇప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ వచ్చింది. బట్ ఏంటి అంటే దీంట్లో ఉన్న ఒక రిక్వైర్మెంట్ మనకి కంప్లీట్‌గా ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏదైతే ఉందో మనకిక్కడ ఈ అప్పర్ వీక్‌ని ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. సో, ఇక్కడ బాడీతోటి మీరు చూసుకుంటే రిప్లైలో ఇంక్రీజ్ అవుతుంది ఈ క్యాండిల్‌లో. అట్లాగే ఈ యొక్క అప్పర్ వీక్‌ని కూడా బ్రేక్ చేసి ఒక కంటిన్యూషన్ సైన్ ఇచ్చారు. సో, నెక్స్ట్ మీరు షూర్‌గా ఇక్కడ ఒక బై ట్రేడ్ తీసుకోవచ్చు. సో, బై ట్రేడ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఈ క్యాండిల్ మీద అంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఎలాంటి లెవెల్ లేదు కదా! సో, మనకి ఇక్కడున్న ఈ లెవెల్స్ కూడా మనకు 00 లెవెల్ ఉంటే మనకొక ఎస్ఎన్ఆర్ లెవెల్ లాగా స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మనకు వర్క్ అవుతది. 00 లెవెల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నాయి కదా! ఈ 00 లెవెల్స్ అనేది మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతది. సింగిల్ జీరో ఉంటే మనకంత పెద్దగా వర్క్ అవ్వదు. సో, సింగిల్ జీరో ఉంటే వర్క్ అవ్వదు. 00 ఉంటే మనకు ఒక సపోర్ట్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఆ లెవెల్స్‌ని. సో, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్‌లో మీకు ఖచ్చితంగా ఒక షూట్ రేట్ దొరికింది. నెక్స్ట్ ఈ 00 ఏదైతే రౌండ్ నెంబర్ లెవెల్ ఉందో, ఈ రౌండ్ నెంబర్ లెవెల్ కూడా మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి, ఈ గ్యాప్‌లో కూడా మీరు ఒక అప్ ట్రేడ్ తీసుకున్నారు. ఇక్కడనే మీకు 2 ట్రేడ్స్ దొరికాయి షూర్‌గా. సో, అక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీరు కంపల్సరీగా ఒకవేళ మీరు అప్ ట్రేడ్ తీసుకునేటప్పుడు ఆ క్యాండిల్‌లో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే అది క్యాండిల్ ఓపెన్ అవ్వడంతోటి ఒకసారి ఇట్లా కిందికి రావాలి. ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా కిందికొచ్చి ఈ విధంగా రిజెక్షన్ తీసుకుంటే ఏది 30 సెకండ్స్ లోపు రిజెక్షన్ తీసుకుంటే మనం కొంత మార్జినల్ సేఫ్టీ తోటి మనం అప్ ట్రేడ్ తీసుకోవచ్చు. మనకది ఈవెన్ ఒక వీక్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల మనకు వీక్ సెల్లర్ క్యాండిల్ అయినా కూడా మన ఎంట్రీ వల్ల విన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే అది ఓపెన్ అవ్వడంతోటి ఫస్ట్ కిందికి రావాలి. పైకి వెళ్ళకూడదు. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ పైకి వెళ్తే అది 100%గా మనకు మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ నుంచి సెల్లర్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పేసి మీరు అక్కడ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఒకసారి చూసుకోవాలి. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఫస్ట్ పైకి వెళ్తుందా లేకపోతే కింద నుంచి రిజెక్షన్ తీసుకుంటుందా చూసుకోవాలి. కింద నుంచి రిజెక్షన్ తీసుకుంటే డైరెక్ట్గా మీరు అప్ ట్రేడ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ చూడండి మళ్ళీ. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ తీసుకుంటున్నాం? ఏదైతే హై బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్‌కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ రీటెస్ట్‌కి వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటున్నాం. సో, ఎగ్జాక్ట్‌గా మనకు కూడా ఇక్కడ మళ్ళీ ఒక హై క్రియేట్ అయింది ఇక్కడ. నేను అందుకే చెప్తాను మంచి ట్రెండింగ్ ఉన్న మార్కెట్‌లోనే ట్రేడ్ చేయాలి. ఇక్కడ కూడా ఒక హై క్రియేట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక రివర్సల్ జరిగింది కదా! సో, రివర్సల్ జరిగి ఒక హయ్యర్ లో క్రియేట్ అయింది. ఇక్కడున్న ఈ లెవెల్ మనకు హయ్యర్ లో అవుతుంది. ఇక్కడున్న ఈ పైంది మనకు హయ్యర్ హై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్‌గా ఉన్న హై పైననే కదా మనకి ఇక్కడ హై క్రియేట్ అయింది. అందుకని ఇది హయ్యర్ హై. సో, హయ్యర్ హై ఎప్పుడు గాని మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా బ్రేక్‌ఔట్ అయితే అదొక సపోర్ట్ లాగా వర్క్ అవుతది. ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్‌ఔట్ అయితే మనకు అదొక రెసిస్టెన్స్ లాగా కూడా వర్క్ అవుతది. సో, ఇక్కడ ఈ లెవెల్ కూడా మనకు ఆ విధంగానే వర్క్ అవుతదన్నమాట. సో, మార్కెట్ కంప్లీట్‌గా ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ అయినా కూడా మళ్ళీ ఈ లెవెల్ నుంచి లేకపోతే ఇక్కడ ఈ కిందున్న ఈ యొక్క హయ్యర్ లో లెవెల్ నుంచి అయినా రిజెక్షన్ తీసుకొని కిందికి రాస్తది. ఈ 2 లెవెల్స్ నుంచే మనకు మోస్ట్ ఆఫ్ ద టైము అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ అది రిజెక్షన్ తీసుకోవాలి. అక్కడి నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా కిందికి మూవ్ అవ్వాలన్నమాట. సో, ఎక్కడికి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి ఈ లెవెల్ వరకి. సో, బట్ అక్కడ ఏ విధంగా ఉంది? మనకు అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్ ఇండికేషన్ ఇచ్చింది కాబట్టి ముందే. సో, కంప్లీట్‌గా మార్కెట్ అనేది మనకి ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ మూవ్‌మెంటమ్ అనేది ఇక్కడ ఇస్తుంది క్లియర్ కట్‌గా. ఎందుకంటే మనకి ఇక్కడ హై మీదనే రీటెస్ట్ అయింది మార్కెట్. రీటెస్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకు ఏముంది కంప్లీట్‌గా సెల్లర్స్ స్ట్రాంగ్‌గా వచ్చారు. సో, నెక్స్ట్ క్యాండిల్‌లో చూడండి కంప్లీట్‌గా ఒక డోజీ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు మీరు. సో, కంప్లీట్‌గా ఇక్కడ ఈ రీటెస్ట్ దగ్గర లోవర్ హై లెవెల్ దగ్గర మనకు సారీ హయ్యర్ హై లెవెల్ దగ్గర రీటెస్ట్ అయినప్పుడు మార్కెట్‌లో కంప్లీట్‌గా ఇక్కడ కంప్లీట్‌గా ఒక వీక్‌నెస్ వచ్చింది. అక్కడ నిల్లున్నారు కంప్లీట్‌గా. నిల్లున్నారు. వాళ్ళొక న్యూ లో కూడా క్రియేట్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి ప్రీవియస్ అని ఇదే జోన్‌లో ఇది
మనకు న్యూలో కూడా క్రియేట్ అవ్వకుండా నెక్స్ట్ క్యాండిల్ కూడా ఈవెన్ బాడీ అనేది ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ సప్లై అనేది వీక్నెస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి వీళ్ళు ట్రై చేశారు అంటే ఇదొక ఫేక్ క్యాండిల్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సప్లై అనేది ఇక్కడ స్ట్రాంగ్గా లేదు. అది ఏ సిచ్యువేషన్లో జరిగింది అంటే ఒక బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ లెవెల్ దగ్గర. ఏ సిచ్యువేషన్లో జరిగింది? ఒక బ్రేక్అవుట్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ లెవెల్ దగ్గర ఇదంతా జరిగింది. అంటే రీటెస్ట్ తర్వాత మనకు సప్లైలో వీక్నెస్ వస్తే నెక్స్ట్ రావాల్సింది ఎవరు? బయ్యర్స్. సో మనకిక్కడ ఈ యొక్క ఫేక్ క్యాండిల్ తర్వాత అంటే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. సో నెక్స్ట్ మీరు షూర్గా ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందిగా, మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే నో ఛాన్స్ అక్కడ. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవ్వడమే కిందికి వచ్చింది. ఇక్కడ క్యాండిల్ అనేది, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ అవ్వడంతో కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఈ విధంగా రిజెక్షన్ తీసుకుంటుంది. ఈ విధంగా రిజెక్షన్ తీసుకుని మీరు ఇక్కడ షూర్గా అప్డేట్ తీసుకోండి. సో ఇది మనకు విన్నింగ్ ట్రేడ్. సో తర్వాత ఇక్కడ ఇదొక హై లెవెల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒక ప్రీవియస్ హై లెవెల్ ఉంది. హై లెవెల్ అంటే మనకు ఇదొక సెల్లర్ పాయింట్. బట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సింది, మార్కెట్ ఆల్మోస్ట్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి మీరు అప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఈ హై లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందో, సో ఇక్కడ చూడండి, ఈ హై లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. మనకు డిమాండ్లో పెద్దగా వీక్నెస్ అనేది రాలేదు. సో ఇక్కడ సప్లై కూడా కంప్లీట్గా నిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు మార్జినల్ సేఫ్టీ తోటి బై ట్రేడ్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ లెవెల్ కిందికి వచ్చినప్పుడు మార్జినల్ సేఫ్టీ తోటి మీరు బై ట్రేడ్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, ఇక్కడ ఈ హైని మనం ఈ విధంగా డ్రా చేసుకున్నాం. బట్ ఇక్కడ బయర్స్లో ఇది వీక్నెస్ కాదు, కాకపోతే ఒక అబ్నార్మల్, అంటే మనకు ఒక మీడియం స్ట్రెంత్ క్యాండిల్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ప్రీవియస్ అయినా మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది, 00 లెవెల్ చెప్పాను కదా. సో అక్కడ నుంచే స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సెల్లర్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ కానీ మనకి ఇక్కడ ఏముంది, ట్రెండ్ లైన్. మనం ఈ యొక్క 2 రివర్సల్ పాయింట్స్ని మనం ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ మనకు డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఈ హై లెవెల్ని ఈ విధంగా డ్రా చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఒక హై క్రియేట్ అయింది కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకోండి. సో ఇక్కడ మనకు సెల్లర్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు వీక్నెస్ క్యాండిల్ కాదు, కంప్లీట్గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది కానీ చెప్పేసి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్డేట్ తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది స్ట్రెంత్ క్యాండిల్. మనకి ఇక్కడ చూడండి, బాడీ కూడా ఈ సప్లైలో ఇక్కడ బాడీ కన్నా ఈ బాడీ ఇంకా ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకోసమే అక్కడ స్కిప్ చేయండి. మనకు డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ ఇంపల్సివ్ వేవ్ ఏదైతే ఉందో ఈ ఇంపల్సివ్ వేవ్లోనే మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఆ ఇంపల్సివ్ వేవ్లోనే మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనకు అప్ ట్రెండ్ మార్కెట్ అయినా డౌన్ ట్రెండ్ మార్కెట్ అయినా మీరు ట్రేడ్ చేయాల్సింది ఇంపల్సివ్ వేవ్లోనే, కరెక్టివ్ వేవ్లో కాదు. కరెక్టివ్ వేవ్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది, మళ్ళీ తర్వాత ఇంపల్సివ్ వేవ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక ట్రెండీ మార్కెట్లో. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఎప్పుడు కానీ కంప్లీట్గా ఇంపల్సివ్ వేవ్లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే ఈ లెవెల్ ఉందో ప్రీవియస్ హయ్యర్ హై లెవెల్ అనేది ఉందో అది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో రీటెస్ట్ అనేది కామన్ అది, ఎందుకంటే ఇక్కడ హై లెవెల్ ఉంది కదా. సో ఈ హై లెవెల్ దగ్గర మనకు ఇక్కడ కంప్లీట్గా మార్కెట్ అనేది ఇక్కడ చూడండి రీటెస్ట్ చేసింది. సో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఇది రిజెక్షన్ వచ్చి అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇక్కడ అప్పర్ వీక్ కూడా క్రియేట్ చేసింది మార్కెట్లో. అంటే ఇక్కడ ఫస్ట్ అప్పర్ వీక్ క్రియేట్ అంటే దాని మీనింగ్ ఏంటి, బయర్స్ ఇక్కడ ఉన్నారు అవైలబుల్గా, అంటే బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ ముందుగానే మనకు ఇండికేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ చూడండి మళ్ళీ అదే జోన్లో మనకు అకార్డింగ్ టు సైకాలజీ బయర్స్ అనే వాళ్ళు ఇంకా స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు మార్కెట్లో. ఎట్ ద సేమ్ టైం ఏదైతే రీటెస్ట్ అండ్ మనకి ఇక్కడ రీటెస్ట్ జరిగి ఈ విధంగా వెళ్ళాలి. సో అదే లెవెల్ దగ్గర రీటెస్ట్ అనే కండిషన్లో మనకి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు రిజెక్షన్ తీసుకొని ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ అదే జోన్లో
ఏదైతే జోన్ ఉందో ఇక్కడ ఈ జోను, ఆ జోన్‌లోనే మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది చూడండి. సో, మీరిక్కడ మార్జినల్ సేఫ్టీతోటి ఎప్పుడైతే క్యాండిల్ కిందకొచ్చిందో ఇక్కడ అప్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఆఫ్టర్ దట్ మనకు నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ ఒక క్యాండిల్, ఈ యొక్క క్యాండిల్ ప్రీవియస్‌గా ఉన్న ఆ యొక్క ఏదైతే ఉందో, ఈ యొక్క హై లెవెల్ నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క ప్రీవియస్‌గా ఉన్న క్యాండిల్ యొక్క హై ఖచ్చితంగా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసిందన్నమాట. న్యూ హై క్రియేట్ చేసింది. బాడీలో కూడా పెద్దగా వీక్‌నెస్ లేదు కాబట్టి మీరు షూర్‌గా ఈ క్యాండిల్ పైన కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. సో, దాని తర్వాత ఈ క్యాండిల్ మీద మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఎప్పుడైతే ఇక్కడ ఈ రౌండ్ నెంబర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందో మీరిక్కడ వెయిట్ చేయాలి. సో, ఎందుకంటే ఈ రౌండ్ నెంబర్ లెవెల్స్ అనేది మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా వర్క్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ సెల్లర్స్ అక్కడ నుంచి రీటెస్ట్‌కి వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో, వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్. సో, ఇక్కడ మనకు బయర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. వీళ్ళు పెద్దగా ఇక్కడ కంప్లీట్ వీక్‌నెస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్‌గా ట్రై చేశారు. బట్ స్ట్రాంగ్‌గా ట్రై చేశారు. బట్ ఇక్కడ సెల్లర్స్ రావడానికి గల కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ ఏరియాను టచ్ అయినప్పుడల్లా అంటే ఈ ఏరియాను టచ్ అయినప్పుడల్లా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది మార్కెట్‌లో. ఇక్కడ చూడండి అప్పర్ వీక్ చూడండి. ఈ అప్పర్ వీక్ గ్రీన్ క్యాండిల్‌లో అప్పర్ వీక్‌లో మనకు సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది ఎప్పుడు గాని. సో, ఈ సెల్లింగ్ ప్రెషర్ చూడండి. ఆ ఏరియాను టచ్ అయినప్పుడల్లా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో, సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఇక్కడ ప్రీవియస్‌గా ఉన్న ఈ హైని కూడా ఇక్కడ బ్రేక్ చేయట్లేదు మార్కెట్. సో, ఇక్కడ ఈ హై లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ లెవెల్ బ్రేక్ చేయట్లేదు. ఎగ్జాక్ట్‌గా మనకు గ్యాప్ కూడా లేకుండా అక్కడ క్లోజ్ అయింది కాబట్టి మీరు ఇక్కడ కూడా సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ అప్ ట్రెండ్ మార్కెట్ కాబట్టి మీరు ఇక్కడ స్కిప్ చేయాలి. సో, ఇది కూడా మనకు ఒక షూ ట్రేడ్ లాగా వర్క్ అవుతది. బట్ ఏంటి అక్కడ అప్ ట్రెండ్ మార్కెట్ కాబట్టి మనం ఓన్లీ అప్ ట్రేడ్ మాత్రమే తీసుకుంటాం కాబట్టి సో, వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో, నెక్స్ట్‌లో మనకి ఇక్కడ చూడండి మనకు ఏదైతే ప్రీవియస్‌గా ఈ విధంగా మీరు డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ యొక్క లోవర్ హై లెవెల్, ఇదొక లోవర్ హై లెవెల్ అనేది ప్రాపర్‌గా మనకు ఒకే జోన్‌లో మనకు వర్కౌట్ అయ్యేది కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్‌ను మార్కెట్ అనేది హిట్ అయిందో మీరు వెయిట్ చేయండి ప్రాపర్‌గా. సో, నెక్స్ట్ ఒక హెల్తీ క్యాండిల్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి అదే రీటెస్ట్ లెవెల్ నుంచి హెల్తీ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ కంప్లీట్‌గా ఈ గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అవ్వడమే కిందకొచ్చింది కాబట్టి మీరు షూర్‌గా ఇక్కడ అప్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు వీక్‌గా రాలేదు. ఎప్పుడైతే ఇక్కడ రీటెస్ట్ అనేది జరిగిందో ఇక్కడ మనకు రీటెస్ట్ అనేది జరిగిందో, ఆ రీటెస్ట్‌లో బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్‌గా వచ్చారు. వీక్‌గా రాలేదు. సో, ఈ విధంగా వీక్‌గా రాలేదు. స్ట్రాంగ్‌గా వచ్చారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్‌లో మీరు షూర్‌గా ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ కూడా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి. సో, ఇక్కడ చూడండి పర్టిక్యులర్‌గా మరి ఇక్కడెందుకు మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది. మరి నెక్స్ట్ షూర్‌గా బై ట్రేడ్ తీసుకోవచ్చుగా అంటే మీరిక్కడ మార్జినల్ సేఫ్టీతో ట్రై చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా! ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క లో లెవెల్ ఉందో ఇక్కడ చూడండి. ఒక ఎం ప్యాటర్న్ లాగా కూడా అనుకున్నా కూడా ఇదొక మనకు బ్రేక్అవుట్ తర్వాత ఒక రెసిస్టెన్స్ లాగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ మనకు రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ అని చెప్పేసి అంటారు కదా! సో, ఇక్కడ మనకు ఈ యొక్క సపోర్ట్ ఏదైతే ప్రీవియస్‌గా మనకు మార్కెట్‌లో ఈ గ్రీన్ క్యాండిల్‌కి ఒక సపోర్ట్ లాగా వర్క్ అయింది. ఆఫ్టర్ బ్రేక్అవుట్ మనకు ఇక్కడ రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతది కాబట్టి వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్. సో, ఇక్కడ మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ట్రెండ్ వచ్చేసి మార్కెట్‌లో అప్ ట్రెండ్ ఉంది. మీరు ఓన్లీ అప్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి వెయిట్ ఫర్ ద ప్రాపర్ కన్ఫర్మేషన్. సో, ఇక్కడ మనం ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది చెప్తాను. సో, నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా బయర్ లెవెల్ అనేది మీరు డ్రా చేసుకున్నారు. సో, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ సెల్లర్ లెవెల్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ లెవెల్ కూడా మీరు ఈ విధంగా డ్రా చేసుకున్నారు. సో, ఇక్కడ చూడండి పర్టిక్యులర్‌గా మనకి సెల్లర్స్ వీక్‌గా వచ్చారు. నెక్స్ట్ సెల్లర్స్ స్ట్రాంగ్‌గా వచ్చారు. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు.
ఈ యొక్క లోవర్ విక్ అనేది బ్రేక్ చేయలేకపోయారు. సో, సెల్లర్స్ యొక్క లోవర్ విక్ ఏదైతే ఉందో, ఆ లోవర్ విక్ ఎప్పుడు గాని మనకు ఒక బయింగ్ ప్రెషర్ కాబట్టి, ఇదొక బయర్ లెవెల్ అన్నమాట. ఆ బయర్ లెవెల్‌ని కూడా వాళ్ళు బ్రేక్ చేయలేరు అంటే, కంప్లీట్‌గా మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ ఛాన్స్ మాత్రమే ఉంటుంది. సో, అందుకోసమే వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో, ఇక్కడ బయింగ్ లెవెల్‌ని వీళ్ళు బ్రేక్ చేయలేకపోతున్నారు అంటే, అక్కడ బయింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. అక్కడ బయర్స్ ఉన్నారు ఆ లెవెల్‌లో. సో, కాబట్టే ఇక్కడున్న ఏదైతే బయింగ్ ఈ లెవెల్ ఉందో ఈ యొక్క విక్ ఆ విక్ యొక్క ఎండింగ్ పాయింట్ కూడా వాళ్ళు బ్రేక్ చేయలేదంటే అక్కడ బయర్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, మరి స్ట్రాంగ్‌గా ఉంటే దానికి కన్ఫర్మేషన్ కావాలి కదా! సో, ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ బాడీ విత్ న్యూ హై. ఇక్కడ న్యూ హై లేకపోతే ఇక్కడ ట్రేడ్ స్కిప్ చేయాలి. బట్ ఇక్కడ స్ట్రాంగ్ బాడీ ఇక్కడ సెల్లర్స్‌తో చూసుకుంటే ఇక్కడ బయింగ్‌లో స్ట్రాంగ్ బాడీ వచ్చింది. విత్ న్యూ హై కూడా క్రియేట్ చేశారు కాబట్టి నెక్స్ట్ మీరు షూర్‌గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. అలాగే మనం ప్రీవియస్‌గా ఇక్కడొక హై అనేది ఉంది కదా! ఈ హై లెవెల్‌ని ఈ విధంగా మనం డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఈ క్యాండిల్‌లో కూడా మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి ఈ లెవెల్‌ని స్కిప్ చేయకుండా ఆ లెవెల్ పైన గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది కాబట్టి మీరు ఇక్కడ కూడా షూర్‌గా ట్రేడ్ తీసుకోవచ్చు. టోటల్‌గా మీకు ఇక్కడ 2 ట్రేడ్స్ దొరికాయి. సో, ఈ విధంగా ప్రాపర్‌గా అక్కడ కండిషన్‌ని మీరు అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మళ్ళీ ఇక్కడ ఎందుకు రివర్సల్ అయింది అంటే ఇక్కడ చూడండి ప్రీవియస్‌గానే కంప్లీట్‌గా మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ వచ్చింది. స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ వచ్చి ఇక్కడ చూడండి న్యూ లో క్రియేట్ చేశారు. దానికి కంటిన్యూషన్ అంటే ఈ యొక్క స్ట్రాంగ్ ఏదైతే స్ట్రెంతీగా ఇక్కడ చూపిస్తున్నారో దానికి కన్ఫర్మేషన్గా కూడా క్యాండిల్ వచ్చింది ఇక్కడ. దాని కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ఖచ్చితంగా ఈ యొక్క లెవెల్‌ని హిట్ అవుతది. సో, ఏదైతే ఇక్కడ హయ్యర్ లో లెవెల్ ఉందో ఆ లెవెల్‌ని హిట్ అయినప్పుడు ఇక్కడ చూడండి సప్లైలో వీక్‌నెస్. ఓకేనా? సప్లైలో వీక్‌నెస్ వచ్చింది. సో, సప్లైలో వీక్‌నెస్ వచ్చింది. మార్కెట్‌లో హిస్టరీలో ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నారు బయర్స్. బయర్స్ అనే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ షూర్‌గా సెల్ ట్రేడ్ బై ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే సప్లై వీక్ ఉంది ఇక్కడ. ఇది వీక్ క్యాండిల్ అన్నమాట. అక్కడ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం వచ్చిన ఏదైతే ఇంపల్సివ్ వేవ్ వచ్చిన ఈ యొక్క వేవ్ మనకొక ఈ హయ్యర్‌లో లెవెల్ అనేది స్ట్రాంగ్ లెవెల్ మనకి. హయ్యర్‌లో, లోవర్ హై లెవెల్స్, లోవర్ లో లెవెల్స్ ఇవన్నిటిని మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఒక సప్లై డిమాండ్ అనేది ఉండేది మెయిన్‌గా ఆ లెవెల్స్ దగ్గరే కాబట్టి మనకిక్కడ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న డిమాండ్ లెవెల్ దగ్గరనే మనకు ఇక్కడ చూడొచ్చు. మనకు ఈ యొక్క సప్లై అనేది వీక్‌నెస్ మనకి ఇండికేషన్ ఇచ్చింది. సో, ఇక్కడ మీరు షూర్‌గా అప్‌ట్రేడ్ తీసుకున్నారు. నెక్స్ట్ వెయిట్ ఫర్ ద అనదర్ కన్ఫర్మేషన్. సో, ఇక్కడ మనకు ఒక వీక్‌నెస్ క్యాండిల్. సో, వీక్ క్యాండిల్ అనేది మనం కన్సిడర్ చేయలేము ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వీక్ క్యాండిల్ అయితే ఒక డోజీ అయితే అప్పర్ వీక్ కూడా ఉండాలి కదా! ఈ క్యాండిల్‌లో. అప్పర్ వీక్ లేదు కాబట్టి అక్కడ బయింగ్ ప్రెషర్ ఉంది. సో, బయింగ్ ప్రెషర్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడండి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ బాడీలో మనకు పెద్దగా స్ట్రెంత్ లేదు కాబట్టి మీరు వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ బాడీ వచ్చిందో మీరు షూర్‌గా ఈ క్యాండిల్‌లో బై ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా? బై ట్రేడ్ తీసుకున్నారు. సో, నెక్స్ట్ ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది. సో, రౌండ్ నెంబర్ లెవెల్ ఉంది. సో, మనకు మార్కెట్‌లో ఇక్కడ చూడండి కంప్లీట్‌గా 100%గా ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్‌గా స్ట్రెంత్ అనేది మూమెంటం వస్తుంది మార్కెట్‌లో. బయర్స్ అనే వాళ్ళు వీక్‌గా లేరు. నెక్స్ట్ వచ్చిన సెల్లర్స్ లెవెల్స్ మనకు ఏదైతే ఈ రౌండ్ నెంబర్ లెవెల్ ఉందో ఆ రౌండ్ నెంబర్ లెవెల్ దగ్గర మనకు ఈవెన్ ఈ సెల్లర్స్ వచ్చినా కూడా ఎలా వచ్చారు వీక్‌గా వచ్చారు విత్ న్యూ హై క్రియేట్ చేశారు. నేను ఏదైతే 95% యాక్యురసీ స్ట్రాటజీ అని చెప్పేసి మీకు ఇచ్చానో అది ఇక్కడ వర్కౌట్ అయింది చూడండి. సో, ఇది కండిషన్ ఈ కండిషన్ కంపల్సరీగా మార్కెట్ ఫుల్‌ఫిల్ చేస్తదని చెప్పేసి మీకు 95% స్ట్రాటజీలో ఇచ్చాను కదా నేను. సో, అదే ఇక్కడ జరిగింది. సో, వీక్‌నెస్ క్యాండిల్ విత్ న్యూ హై మళ్ళీ సెల్లర్ లెవెల్‌కి ఇక్కడ చూడండి ఒక గ్యాప్. సో, ఈ గ్యాప్‌లో మీరు షూర్‌గా ఇక్కడ బై ట్రేడ్ తీసుకోవచ్చు. షూర్‌గా. సో, ఇక్కడో ట్రేడ్ దొరికింది. సో, ఈ విధంగా లెవెల్స్‌ని చూసుకుంటూ క్యాండిల్స్టిక్ సైకాలజీని మీరు అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేయాలి.